మరి నువ్వు నీ కొడుకు ముగ్గురిని కనలేదు ఎందుకు? ఇది ఎగ్జాక్ట్ లైనింగ్ సాక్షిలో పెట్టింది ఈరోజు, వాళ్ళ ఛానల్లో ఉంది. సో ఇదే లైన్ని మార్చి నేను తమ్ముగా పెడుతున్నాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వైసీపీలో ఉన్న పేరెన్ నానికి ఎడ్యుకేషనల్ పర్పస్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది డొనేట్ చేసి అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి చదివించాలో లేకపోతే పేపర్లు రిపోర్ట్స్ పంపించి అతన్ని ఎన్లైటన్ చేయాలో నాకు తెలియదు. బట్ ఈ రిక్వైర్ సంథింగ్ ఇమ్మీడియట్లీ. సాక్షిలో ఈరోజు నేను విచిత్రంగా వాళ్ళ ఛానల్లో ఒకటి చూసాను. ఏంటంటే, మరి నువ్వు నీ కొడుకు ముగ్గురిని కనలేదు ఎందుకు అన్న పేరెన్ నాని. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ తిరగేసి నేను ఇంకో రకంగా అడగచ్చు. ఎందుకంటే ఈ రకంగా పెట్టిన తర్వాత యు హావ్ ఓపెన్ ద గేట్స్. నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా ముగ్గురు లెక్క నలుగురిని కనండి. కనిన తర్వాత 25,000 లెక్కన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో నేను ఇప్పిస్తాను. ట్రై చేయి, ఎలా ఉంటుంది ఇప్పుడు? నీకు కిట్టుకి ఇద్దరికి ఓపెన్ ఆఫర్స్. పెళ్ళవలేదు కదా కిట్టుకి, చేసేసి ముగ్గురిని లేక నలుగురిని కలమను. నువ్వు కూడా, ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కూడా పెట్టావు కదా దీంట్లో. ఆయనకంటే చాలా యంగ్స్టర్వి నువ్వు. సో నువ్వు కూడా. ఇది పేరెన్ నాని లాంటి అతను చేసిన వ్యాఖ్యలండి. డీలిమిటేషన్ అనేది ఒకటి వస్తుంది. దీనివల్ల మన సౌత్లో మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. జనాభా లెక్క డీలిమిటేషన్ అప్లై అవుతుంది. కాబట్టి జనాల్ని కనండి, పెంచండి. ఇంకెక్కువ మంది వృద్ధులే రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి కాదు. ఒక ఇదివరకటి రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ని స్టర్న్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే పాపులేషన్ వైజ్ ఎక్కువైపోయామని. ఈరోజు డీలిమిటేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాదండి ముగ్గురు నలుగురిని కనండి అని ఎంకరేజ్ చేస్తుంటే తీవ్రం వచ్చింది పేరెన్ నానికి. అలాగే అంటారు, ఇంతకంటే ఏమనరు. నువ్వెంత సంస్కారవంతంగా చెప్తావు, నీకు అంతే సంస్కారవంతంగా తిరిగి చెప్పాలి. అర్థమవుతుంది నీకు ఈ భాషలో. అయితే రిఫైన్డ్గా కూర్చుని పీపీటీ ఎక్స్ప్లెనేషన్స్ నీకు ఇచ్చుకుంటే వెళ్ళామనుకో నీకు అర్థం కాదు. సో పేరెన్ నాని నిన్న చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తానన్న దానిపైన ఒక పెద్ద వీడియో చేశాడు. 3 minutes ఉందండి, మొత్తం కలిసి 5 minutes లో చేద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ముగ్గురిని కాదు నలుగురిని కనండి. ముగ్గురిని మూడో వాళ్ళని కంటే నేను 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మీరేమో మీ ఆస్తులు 1,00,000 కోట్లు అని చెప్తారు. నా ఆస్తి ఎవరైనా చెప్పారు, నా ఆస్తి 1,00,000 కోట్లు అని మీరు అంటారు. మీ శ్రీమతి గారేమో మా వ్యాపారం సంవత్సరానికి 4,000 కోట్లు అంటారు. మరి దీన్ని మీరు కానీ మీ కుటుంబం కానీ మీ అబ్బాయిలు కానీ ఎవరు పాటించరు కదా. ఎవరిని పాటించమంటున్నారు మరి? పేరెన్ నాని వస్తుంది పాయింట్కి. నా ఆస్తి 1,00,000 కోట్లని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలా. నారా భువనేశ్వర్ గారు హెరిటేజ్ షేర్ వాల్యూ గురించి మాట్లాడారు అంతే. నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. మీ బాస్ చెప్పుకోవాలి 1,00,000 కోట్లు అంటే. జనాలు అంతా నమ్మేస్తాం మేము జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు ఉన్నాయని. ఎందుకంటే ఈడీ అటాచ్డ్ 42,000 కోట్లు ఏదో అన్నారు అప్పట్లో విన్నది. ఎప్పుడో క్రీస్తు పూర్వం పడిన కేసుకు ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నాడు కదా బాబు. అలా ఉంటుంది మరి. 1,00,000 కోట్లు అని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? రెండోది, సరే నీకంటే రిచ్ అనబ్బా, డెఫినెట్లీ హీఈస్ రిచ్ సీఎం, నేనే ఒప్పుకుంటున్నా విషయంలో. హెరిటేజ్ బ్రాండ్ వాల్యూకి వాళ్ళు ఇచ్చిన నాణ్యతాపరమైన విలువలకి కస్టమర్స్కి వాళ్ళు డెలివర్ చేస్తున్న వాళ్ళకున్న ప్రామినెన్స్ అవనండి, దానికున్న బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ అవనండి, దే ఆర్ రిచ్, ఫైన్. చంద్రబాబు నాయుడు గారు మీరెందుకు కనలేదు? ఆయన ఇష్టమయ్యా. ఇప్పుడు ఏమన్నా అర్జెంట్గా వెళ్ళిపోయి పేరెన్ నాని నువ్వు ముగ్గురిని కనాలి లేకపోతే నలుగురిని కనాలని ఫోర్స్ చేసి కాపురం చేస్తారు కదా. ఎవరితోనూ చేస్తారు ఆ పని. చెప్తారు నువ్వు కంటే మన రాష్ట్రానికి అభివృద్ధి, కను, ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అంటారు. ఈ మాటలు ఎప్పుడైనా విన్నావా? చీకట్లో కన్ను కొడితే పొద్దున కల్లా అయిపోవాలన్న బ్యాచ్లో చెప్తావు నువ్వు కబుర్లు. చెప్పు, తప్పేముంది దాంట్లో? లోకేష్ గారు కనలేదు, పర్సనల్ థింగ్ అయ్యా. ఇప్పుడు లోకేష్ గారు అవని ఆంధ్రప్రదేశ్లో ఏ ఓటర్ అవని పర్సనల్గా తల వచ్చి తీసుకెళ్ళిపోయి నువ్వు కాపురం చెయ్యాలరో అని చెప్పి ఎవరు చేర్చరు. బుద్ధుందా మాట్లాడేటప్పుడు? ఇలాగే వస్తాయి మాటలని చూస్తే. సామాన్యుల్ని పాటించమంటున్నారు. దేనికి? నేను 25,000 ఇస్తాను మూడో వాడిని కనని అంటున్నారు. 25,000 ఇస్తే మీరు 25,000 ఇస్తే ముగ్గురిని నలుగురిని కంటే సామాన్యులు మీ 25,000 కూడా ఇస్తారో? సూపర్ 6 సూపర్ హిట్ లాగా 25,000 ఇచ్చేసానయా పాత రోజుల్లో చెప్పారు. ఎవడై చెప్పేది? ఎప్పుడైపోయింది రుణమాఫీ అంటే మొత్తం కడతారండి. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? బేషరతుగా
మొత్తం మాఫీ చేస్తానని ఎలక్షన్ అయిపోయాక ఏం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారు విలేకరు, పాప అమ్మాయికి విలేకరు అడుగుతున్నాడు, ఈనాడు అతనే అప్పుడు ఢిల్లీలో ఈనాడు విలేకరే, సార్ మరి ఇంకా అది మీరు ఇంకా మొత్తం వేయలేదు కదా సార్, ఇప్పుడు 1,00,000 ఎంతో వేసారు కదా సార్. ఎవడు చెప్పాడు? మైండ్ సెట్ మార్చుకోండి. ఎవడు చెప్పాడు? ఇంకా రుణమాఫీ ఎప్పుడు అయిపోయింది రుణమాఫీ? ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూపర్ 6 సూపర్ హిట్. రేపు 25,000 కూడా అదే కదా, పట్టే కదా. మీ పిల్లల కంటే నేను డబ్బులు ఇవ్వటం ఏంటి అని అనరా? నువ్వేం కంగారు పడకు. నీ ఇంటి పేరుని కదా, పేరుని ఫ్యామిలీలో 3 నుంచి 4 పుడితే కనుక 25,000 నేను ఇప్పిస్తా ఈ గవర్నమెంట్తో. నిన్ను చూసి ఆదర్శంగా రాష్ట్ర ప్రజలందరూ కంటం మొదలు పెడతారు. వైసీపీలో ఎవరెవరు ఖాళీగా ఉన్నారు చెప్పు. అంటే సీనియర్ సిటిజన్స్ వదిలేసి రాంబట్ రాంబాబు గారు వీళ్ళందరూ పేర్లు తీయటం తప్పు, నేను తీయను దీంట్లో. సో వాళ్ళందరిని వదిలేసి ఎవరెవరైతే యువ ఇలాంటి పేర్లు ఉంటాయి కదా, యువ నేతలు అందరినీ తీసుకురా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కానండి 3-4 సూపర్ 6 సూపర్ హిట్టే. నీ నోటితో నువ్వు బాగా చెప్పావు. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఏం చెప్తాడు? ఎవడు సూపర్ 6 అంట, సూపర్ 7 అంట. 7 ఎవడు చెప్పాడా? 7 ఎవడు చెప్పాడు నీకు? ఏదో మాట్లాడాలని మాట్లాడతావు కానీ నువ్వు. సో అతనికంటే నువ్వు కొంచెం బెటర్ పర్సన్వే ఆ పార్టీలో. సో లిటరలీ నీకు ఆఫర్ ఇస్తున్నా, నువ్వు కానీ. చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పారా ఎల్లవా అంటారా? హామీలు అమలు కాకుండా కూర్చుంటారా ఆయన? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావు పేరున్నా నీ చంద్రబాబు నాయుడు గారు అంటే? జనాలు ఆయన గుడ్డిగా నమ్మి ఓట్లేశారు. ఒకసారి మిస్టేక్ చేశారు జగన్మోహన్ రెడ్డి నమ్మి. చచ్చా ఇంత బూత్ మళ్ళీ చేయని జన్మకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు ట్రాక్ హిస్టరీ ఉంది, ఇప్పుడు ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆఫ్టర్ ఆల్ 1 టైం సీఎం. దెబ్బకు పడేశారు జనాలందరూ, బాబోయ్ జగన్ అని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ హిస్టరీ ఉంది. ఆయన నమ్ముతారు, ఆయన విజన్ నమ్ముతారు, ఆయన మాటలు నమ్ముతారు, నమ్మి హ్యాపీగా కూడా ఉన్నారు. నీ బాధ ఏంటి? పథకాల్లో నీకేం లేదా? అదా నీ బాధ? గోడౌన్లో బియ్యం అని ఏదో చెప్తారు నీ గురించి కబుర్లు, అక్కడ ఏమైనా వచ్చినాయా? డబ్బులు లేవా? తెలియదు నీ గురించి నాకు అంత డెప్త్గా, అందుకే మాట్లాడుతున్నా ఇలా. అనరానికి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. మీ మాటలు నమ్మి ఈ దేవుడి దిగారు మీరు ఇస్తారో ఎగ్గొడతారో. మీ మాటలు నమ్మి పిల్లల కంటే ఆ పిల్లలకి మీరు రేట్లు కంట్రోల్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని దీర్ఘాలు తీసుకొని తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటి సరుకుల రేట్లు ఎంత, పాల రేట్ ఎంత లీటర్, ఇవాళ ఎంత? ఇంటి సరుకులు ఎంత ఆ రోజు, ఇవాళ ఎంత? ఆ రోజు కరెంటు బిల్లు ఎంత, ఇవాళ కరెంటు బిల్లు ఎంత కట్టాల్సింది, ఎంత కడుతున్నారు? చదువులు ఫీజులు ఎంత? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు? మీరు నయా పైసా ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు? మరి ఎలా చదివించాలి రేపు పొద్దున పిల్లలందరినీ? అంటే నాకు అర్థమయ్యేది ఒకటే, ఏతావాత సామాన్యులు 4, 5, 3 ఓ కనేసేస్తే వాళ్ళ ఆర్థిక బాధలు భరించలేక, పిల్లలకు చదువు చెప్పలేక, వాళ్ళని వానాకాలం చదువులు చదివించి 10వ క్లాసు ఇంటర్మీడియట్తో ఆపేస్తే, అంటే నాకు అర్థమైందంటే మీ డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఇవాళ పనులు తక్కువగా దొరుకుతున్నట్టున్నారు. సర్వీస్ సెక్టార్ కింద మీకు మనుషులు దొరకట్లా. జీతానికి పని చేయడానికి, తక్కువ జీతానికి పని చేయడానికి మనుషులు దొరకట్లేదు మీ డబ్బున్న వాళ్ళకని నాకు అర్థమైంది. అందుకోసమని మీ డబ్బున్న వాళ్ళందరి కోసం జనాల్ని మనుషుల్ని ఎక్కువ కనమంటున్నారు. 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 4,000 కోట్ల సంవత్సరం వ్యాపారం జరుగుద్ది. మీరు కనరా ఎవరిని? చెప్పండి, మీ బంధువులందరికీ ఎంతమంది ఉన్నారు? ఇంతకంటే వెధవ ఆర్గ్యుమెంట్ నా జీవితంలో నేను వినలేదు. పిల్లల్ని కనండి అనేది సర్వీస్ సెగ్మెంట్లో జనాలు తక్కువయ్యి ఇళ్లలో పనులు చేర్చుకోవడానిక? మాటకి అసలు కడుపుకు అన్నం తింటారు, గడ్డి తింటాం ఈ మాటలు మాట్లాడేటప్పుడు. ఫ్రాంక్గా అడుగుతున్నాను, ఒక సీఎం దృక్పథం అది ఉంటుందా? ఇంట్లో అంట్లు తోమించుకోవడానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కనండి అని చెప్పి ఆయన అడుగుతున్నారా? ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? యువత అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఏం చేశాడు? వాలంటీర్లుగా చేశాడు, 5,000 జీతగాళ్ళుగా చేశాడు. గంజాయి ఇష్టం వచ్చినట్టు సరఫరా అయింది, డ్రగ్స్ సరఫరా అయింది. ఏం చేశాడు యువతకు జగన్మోహన్ రెడ్డి? నాశనం. ఈరోజు ప్రోత్సాహానికి 25,000 ఇస్తానంటే ఇంట్లో పన్నాళ్ళ కింద పెట్టుకోవడానికి సర్వీస్ సెక్టర్లో జనాలు తక్కువైనందుకు పిల్లల్ని కనబట్టాడంట. ఇందుకే అంది చదువు వాళ్ళందరూ పాలిటిక్స్లోకి వస్తే ఇలా ఎలగబడతాయి ప్రెస్ మీట్లు. డీలిమిటేషన్ మీనింగ్ తెలీదు. ఈ రోజు కూర్చొని ఇంట్లో అంట్లు పనోళ్ళు, ఈ చెత్త కబుర్లు, చక్రవాకం కబుర్లు తప్ప నీ నోట్లో ఎందుకంటే బెటర్ ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తే పేరున్నాని? వాట్ ఆర్ యూ ఎడ్యుకేటెడ్? నువ్వు ఎంతవరకు చదువుకున్నావో నాకైతే తెలియదు, ఉద్దేశం ఏంటో తెలియదు, ప్రోత్సాహం అంటే మీనింగ్ తెలియదు, యువత అభివృద్ధి అంటే తెలియదు, ఉద్యోగ కల్పనలు అంటే అంతకంటే తెలియదు. ఎప్పుడు రేషన్ బియ్యం దాచుకునే బ్యాచే.
సిగ్గుందా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? చూసే జనాలందరూ ఛీ పేపర్ మొక్క చదివినా కూడా అర్థం కాని బ్యాచ్ అందరూ కూర్చొని పొలిటీషియన్స్ అంట, మళ్ళీ వచ్చేసారి నాకు ఓట్లేండి అని అడుగుతున్నారంట అని చెప్పి ఎవరైనా చూస్తే ఐ మీన్ లైక్ ఇతను అంటలేదండి, ఇన్ జనరల్ రఫ్గా మాట్లాడే పొలిటీషియన్స్ చూస్తే యాక్తూ అంటారు. ఛీ, ఇదా మా దౌర్భాగ్యం, ఇదా మా దౌర్భాగ్యం. సో ఇప్పుడు చూసిన పేరెంట్ నాని ఆర్గ్యుమెంట్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? ఇంట్లో పనేళ్ల కింద సర్వీస్ సెక్టర్ కింద ఉండటాని కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం ఇచ్చి పిల్లల్ని కనమంటున్నారా? అండ్ చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తారో లేదో ప్రూవ్ చేసుకునే బాధ్యత పేరెంట్ నాని అండ్ కిట్టు పైన ఉందంట. నేను దీన్ని ఏమంటారు? దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్ ఒపీనియన్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.